ఈరోజు వాక్యాన్ని ఎవరైతే లేదా ఈ వాక్యాన్ని ఏ సంఘం అయితే ఉన్నది ఉన్నట్టుగా ఆలోచిస్తారో సత్యాన్ని గ్రహించే సంఘముగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. బైబిల్లో రాయబడిన సంగతిని ఎవరైతే జాగ్రత్తగా వాక్యాన్ని గ్రహిస్తారో ఆ సంఘాన్ని సత్యానికి స్తంభాలుగా దేవుడు పరిగణించాడు. అందుకే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడగలిగితే విలువైన సంగతిని సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో ప్రతిదినము లేఖనాలను పరిశోధిస్తున్నారు. ఎవరు వీళ్ళు అన్నప్పుడు బెరయా సంఘస్థులు. తెసలోనికలో ఉన్న వారి కంటే బెరయా సంఘస్థులు ఘనులు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు తెసలోనికలో సంఘం ఉంది, కొరందిలో సంఘం ఉంది, కొలస్సిలో సంఘం ఉంది, ఎఫెసిలో సంఘం ఉంది, తెసలోనికలో సంఘం ఉంది, బెరయలో సంఘం ఉంది. ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి 7 సంఘాలు కూడా ఉన్నాయి. సంఘాలు, ఈ సంఘాలను బైబిల్లో క్రీస్తు సంఘము అని వ్రాయబడింది. క్రీస్తు సంఘములు. బైబిల్లో సంఘాన్ని ఎవరైతే స్థాపించారో ఆ స్థాపించబడినటువంటి ప్రభువును గూర్చిన సంఘమే క్రీస్తు సంఘం. ఈ క్రీస్తు సంఘములో ఉన్న వారిలో, క్రీస్తు సంఘంలో ఉన్న, క్రీస్తు సంఘాలలో ఉన్న బైబిల్లో చెప్పబడినటువంటి సంగతి ఏదైనా, ఏ సంఘస్థులైనా ఆదివారం రాగానే ఆదివారం బైబిల్ పట్టుకోవటం కాదు. సోమవారం వస్తే సోమవారం బైబిల్ తరగతి ఉంటుంది కాబట్టి సోమవారం బైబిల్ పట్టుకోవటం కాదు. ప్రతి దినము వీరు అనగా బెరయా సంఘస్థులట ప్రతి దినము పౌలు సిలయు చెప్పినటువంటి సంగతులు అన్నాడు. మీకు అర్థమవుతుంది ఇక్కడ? పౌలు ఎవరు? పౌలు అంటే మేధావి. బైబిల్లో రాయబడిన ఎంతో శ్రమపడి తండ్రి పనిని తుదముట్టించుటలో చాలా కష్టపడి అనేక సంఘాలను స్థాపించి అనేక మందిని స్థిరులుగా ప్రభువులో నిలబెట్టి వాక్యాన్ని, బలమైన వాక్యాన్ని వారి వారి హృదయాల్లో నాటిన ఘనుడు అపోస్తలుడైన పౌలు గారు. అంతటి పౌలు గారు చెప్పిన సంగతులు బెరయా సంఘస్థులు ఏం చేస్తున్నారట? వాళ్ళు చెప్పిన సంగతిని, వాళ్ళు చెప్పిన విషయాలను, వాక్యాన్ని అలాగ ఉన్నవో లేవో అని ప్రతి దినము కూడా లేఖనాలను పరిశోధించుచూ వచ్చారట. ప్రతిరోజు లేఖనాలను పరిశోధించుచూ వచ్చారనుకోండి, మైండ్ ఎలా అవుతుందో తెలుసా? ఏమండి, ట్రైన్ యువర్ బ్రెయిన్ అని ఒక పాట ఉంది మనకు. రోజు లేఖనాలను పరిశోధించుచూ వచ్చారనుకోండి, ఎందుకంటే వాక్యం విన్నది విన్నట్టుగా విని విడిచిపెట్టేవారిగా ఉంటే వాక్యం ఎప్పుడు అర్థం కాదు మనకు. వాక్యం మనకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే, వాక్యము ప్రతి దినం, ఒకవేళ ప్రతిదినం మనకు లేకపోయినా, ఏమండి, ప్రతిదినము మనకు లేకపోయినా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా కనీసం విన్నప్పుడైనా చూసుకునే బాధ్యత సంఘముగా మనందరికీ కూడా దేవుడు ఇచ్చాడు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే వాక్యాన్ని ఒకవేళ సరిగ్గా వినకపోయినా, సరిగ్గా పట్టించుకోకపోయినా, సరిగ్గా అర్థం చేసుకోకపోయినా మన పరిస్థితి ఎలా ఉంటుందంటే మనం మోసపోయేటువంటి ప్రమాదం ఉంది. కనుక
వాక్యాన్ని ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా, అలాగే యాకోబు గారు కూడా విన్నదాని ప్రకారంగా ఒకవేళ మీ జీవితాలలో ప్రవర్తన లేకపోతే మీరు మరి నాశనానికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది అని యాకోబు గారు చెప్పినట్టుగా, వ్రాయబడిన సంగతులను అలాగ ఉన్నవో లేవో చూసుకునే బాధ్యత మనందరికీ ఉంది. అసలు నేను చెప్తున్నటువంటి వాక్యంలో ఉందా? ఆ వాక్యంలో నిజంగా ఉన్నదాన్ని తీసి మాకు చెప్పాడా, విశ్లేషించాడా అనే భావన, లేకపోతే ఆ ఆలోచన మనకి ఎప్పుడు కూడా వాక్యం ముందు కూర్చొని వింటున్నప్పుడు మనందరికీ కూడా ఉండవలసిన ప్రధాన లక్షణం. ఈ లక్షణాన్ని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా ప్రియమైన వాళ్ళరా. అందుకే వాక్యాన్ని అపోస్తుడైన పౌలు గారు శిలయు చెప్పిన సంగతులు ప్రతిదినము లేఖనాలను పరిశోధించుచూ వచ్చారు గనుక ఆ వాక్యంలో ఉండేటువంటి మాటలను బట్టి బెరయా సంఘస్థులు ఏ విధంగా మారిపోయారట? వాళ్ళకి ఏం పేరు వచ్చింది? ఘనులు అని వచ్చింది. అంటే వాక్యాన్ని చూసుకుంటే ఘనత సాధిస్తారా? వాక్యాన్ని అర్థం చేసుకుంటే ఘనత సాధిస్తారా? వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఉంది అని ఒక నిజ నిర్ధారణకు వచ్చిన వారు ఘనత సాధిస్తారా అంటే ఘనత సాధిస్తారు ప్రియమైన వాళ్ళారా. వాక్యాన్ని ఎవరైతే వింటారో, విన్నదాన్ని మరలా అలా ఉందో లేదో చూసుకుంటారో వారు ఘనులవుతారు అని చెప్పాడు బైబిల్లో. బెరయా సంఘస్థులు ఘనులయ్యారట. ఎందుకు ఘనులయ్యారు? పౌలు గారు చెప్పిన సంగతులను వాళ్ళు ఉన్నాయో లేవో చూసుకున్నందుకు. అంటే ఇప్పుడు విన్నది విన్నట్టుగా, ఈడ విన్న వాక్యము కేవలం విని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు. వాక్యము ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచించాలి. ఈ సందర్భం ఇదా, ఈ వాక్యం ఇందుకే రాయించాడా, ఈ వాక్యము వీరి కొరకు రాయించారా, ఈ వాక్యము ఫలానా సంవత్సరాలలో లేదా ఫలానా శతాబ్దంలో రాయించాడా, ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలకే రాయించాడా, లేదా ఈరోజు ఉన్నటువంటి మనందరికీ కావలసిన వాక్యాన్ని రాయించాడా అని ప్రతి దినము చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇక వాక్యంలోకి మనం వెళ్ళగలిగితేనండి, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. మంచి మాట. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలమును వినియోగించవలెను అని రాయబడిందండి. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్న ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగించాలి, ఉపయోగించాలి. ఏమండి వినియోగించడం అంటే? వాడటం, వాడుకోవటం. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్న ఎడల అంటున్నాడు. ఉదాహరణకు ఒక కర్రను, ఒక వృక్షాన్ని నరకాలన్నప్పుడు ఆ వృక్షానికి తగిన మరి ఆయుధం ఉండాలి. ఒక కొడవల లేదా ఒక గొడ్డల. ఈ రెండు కూడా చాలా పదునుగా ఉందనుకోండి, ఎక్కువ బలము ఉపయోగించాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే అది మంచి పదునుగా ఉంది, షార్పుగా ఉంది. కొన్నిసార్లు చెరుకు దాంట్లో నరికినట్టుగా నరకొచ్చు కర్రలను లేదా వృక్షాన్ని. ఎందుకు? మనలో బలము లేకపోయినా ఆయుధం పదునుగా ఉందనుకోండి, తొందరగా తెగిపడుతుంది. అవునా కదా? తొందరగా తెగిపడుతుంది. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే, ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్న ఎడలా. ఈ ఆయుధం ఒకవేళ మొద్దుగా ఉందనుకోండి, 10 ఏట్లకు తెగాల్సినది లేదా 5 ఏట్లకే తెగాల్సిన కర్ర 15 ఏట్లు అవుతుంది, 20 ఏట్లు అవుతుంది. ఎందుకు అవుతుంది చెప్పండి? మొద్దుగా ఉన్నందుకు. ఇప్పుడు మొద్దుగా ఉందనుకోండి, ఎక్కువ బలం మనం ఉపయోగించాల్సి వస్తుంది. మళ్ళీ మాట చదవండి, ఎంత బాగుంటుందో. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల ఎక్కువ బలమును ఉపయోగించాలి అన్నాడు. అంటే ఈ మొద్దుగా ఉన్న ఈ కొడవలితో ఒకవేళ మనము పని చేయాలనుకున్నప్పుడు
అది పదునుగా లేకపోతే మనం ఎక్కువ బలాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. ఎక్కువ బలం ఉపయోగించామనుకోండి, మనమేమవుతాం చెప్పండి? చాలా అలసిపోతాం ప్రియమైన వాళ్ళరా, చాలా అలసిపోతాం. కనుక ఆయుధము అనేది పదునుగా ఉండాలి అని చెప్తున్నాడు, పదునుగా ఉండాలి అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే పనికి ఏ పనికైనా సరే పనిముట్టు అవసరమవుతుంది. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. కొడవేల్లో ఎన్ని రకాలు ఉంటాయి? కట్టెల కొడవేలి, కోత కొడవేలి, కలుపు కొడవేలి. అర్థమవుతుందా? అంటే ఏ పనికి మనం వెళ్ళినా దానికి తగిన ఆయుధం అనేది ఖచ్చితంగా ఉంటుంది. పనిముట్టు అంటారు దాన్ని, పనిముట్టు. ఆ పనిముట్టు ఒకవేళ పదునుగా ఉంటే ఏ పని అయినా కూడా ఈజీ అవుతుంది, ఏ పని అయినా కూడా ఈజీ అవుతుంది ప్రియమైన వాళ్ళారా. ఏమండి, ఒక నట్టు విప్పాలి అంటే దానికి స్పానర్ ఉంటుంది, ఒక నట్టు విప్పాలి అంటే స్పానర్ ఉంటుంది. ఒక వైర్ కట్ చేయాలంటే కటింగ్ ప్లేయర్ ఉంటుంది. అంటే ఏ పనైనా కూడా, మనం వెళ్ళేటువంటి ఏ పని అయినా కూడా దానికి పనిముట్టు అవసరం, పనికి పనిముట్టు అవసరం. ప్రపంచం ఈ పని గురించి ఒక సూత్రాన్ని కనుక్కుంది. ఏంటి ఆ సూత్రం అనగా, ఏమండి, మరి W=F/S. ఇది సూత్రం, పనికి సూత్రం. ఏంటి సూత్రం అన్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, సూత్రాన్ని గురించి చెప్తూ, మరి పని బలం ఇంటూ స్థానభ్రంశం. బలం అదేవిధంగా బలము ఇంటూ స్థానభ్రంశం. బలము అవసరం, పనికి ఏమేమి అవసరం? బలము అవసరం. అదేవిధంగా స్థానభ్రంశం, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ పనిని చేయగలుగుతున్నాం, పని చేసిన తర్వాత, ఏమండి, ఒక మేస్త్రి పనికి వెళ్ళారనుకోండి, మేస్త్రి పనికి వెళ్ళేటప్పుడు రాళ్ళను కొట్టాలి అని అంటే చేతితోటే కొడతారా? రాళ్ళను కొట్టే ఆయుధం ఉండాలి, సుత్తే. ఈ సుత్తితో కొట్టిన తర్వాత రాళ్ళను కొట్టి మొలిచి అక్కడ పెట్టరు. మళ్ళా ఆ రాయి మొలచబడిన రాయి ఎక్కడికి వెళ్తుంది? గోడ మీదకి వెళ్తుంది. పనికి సూత్రాన్ని కనుక్కున్నారు. ఈ పని బలము ఇంటూ స్థానభ్రంశం. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, పని అన్నది ప్రతిదానికి పనికి ఆయుధం అవసరం లేదా పనిముట్టు అవసరం అని మనం ఎలాగైతే చెప్పుకుంటున్నామో, దాని విషయంలో దేవుడు ఇంకా కొన్ని మాటలు మనం చూడగలుగుతానండి. కీర్తనల గ్రంథం 113వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చోబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు అన్నాడు. పెంట కుప్పల నుండి బీదలను పైకెత్తువాడు అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాట ఎందుకు రాయించాడు, ఎందుకు చెబుతున్నాడు అని అంటే, ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో కూర్చోబెట్టుటకై వారిని, అనగా దేవుని కోసం పనిచేసేటువంటి వారిని దరిద్రులను లేవనెత్తువాడంట. ఆయన దరిద్రులను లేవనెత్తువాడట. పెంట కుప్పల నుండి బీదలను పైకెత్తువాడు అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు తన సేవా జీవితాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు, లేదా భూమి మీద తన ప్రవేశం జరిగిన తర్వాత, అతనికంటూ ఒక వయసు వచ్చిన తర్వాత ఏమండి, శిష్యులను పిలిచాడు. ఈ శిష్యులను పిలిచినప్పుడు శిష్యులు గనులేం కాదు. పేతురు గారు కానివ్వండి, ఏమండి, ఆంద్రేయ గారు కానివ్వండి, యోహాను గారు కానివ్వండి, ఆ తర్వాత యాకోబు గారు కానివ్వండి, ఏమండి, వీళ్ళు ఎవరైనా ఈ 12 మంది శిష్యులలో ఎవరు కూడా మంచి ఘనతలో ఉండేటువంటి వారేం కాదు. విద్య లేని పామరులు అని రాయబడింది వారి గురించి. విద్య లేని పామరులను సైతం వీళ్ళు ఎలాగున్నారు?
ఎక్కడో చేపలు పట్టుకునే వ్యాపారం చేసేవాళ్ళు, చేపల వ్యాపారాలు చేసేవారు, చేపలు పట్టుకునేవాళ్ళు. వాళ్ళ బ్రతుకును, వాళ్ళ వృత్తి చేపలు పట్టేటువంటి వృత్తి. అలా చేపలు పట్టుకోవాలి, వీధి వీధిన తిరగాలి, చేపలు అమ్ముకోవాలి, లేదా మార్కెట్లకు వెళ్ళాలి, చేపలు అమ్ముకోవాలి. అలాంటి పరిస్థితిలో ఉండేటువంటి వారిని యేసుక్రీస్తు వారు పేదలను లేపి పట్టుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, విద్యలేని పామరులను పిలిచాడు. విద్యలేని పామరులను, పేతురు, యోహాను, పేతురు, యాకోబు, నన్ను వెంబడిస్తారా అంటే వాళ్ళు మారుమాట మాట్లాడలేదండి. వలలు పడేశారు, వలలు వదిలేశారు. అలాగని వాళ్ళు నిజంగా వలలు వదిలేస్తే వాళ్ళు కుటుంబాలను ఎలా బ్రతికించుకుంటారు, ఎలా వాళ్ళు జీవనం కొనసాగిస్తారు అని యేసుక్రీస్తు వారు ఆలోచించలేదా అంటే ఆలోచించాడు. ఆలోచించి ఏమన్నాడో తెలుసా? ఇదిగో, ఇంతవరకు మీరు చేపలు పట్టారు కదా, నేను మిమ్మల్ని ఎలా తయారు చేస్తానంటే మనుషులను పట్టే జాలర్లుగా తయారు చేస్తాను అన్నాడు. మనుషులను పట్టే జాలర్లుగా తయారు కావాలి అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, బాగా ఆలోచించండి. చేపలు పట్టే విధానంలో కొన్ని రకాలు ఉంటాయి. అదేవిధంగా ఈ జాలర్లకండి, ఎక్కడ చేపలు తిరుగుతాయో, ఎక్కడ వల వేస్తే చేపలు పడిపోతాయో, ఏ విధంగా పడితే చేపలు పడతాయో వాళ్ళకు బాగా తెలుసు. మరి ఇలా పట్టే విధానం వారికి తెలిసినట్టుగా మిగిలిన వాళ్ళకు తెలియదు, అంతేనా? కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఎవరిని పట్టే టాలెంట్ ఉంది ఆయన కాడ? మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను అని అంటున్నాడు. అని అంటే ఇంతవరకు మీరు చేపలు పట్టారు, మనుషులను పట్టే జాలర్లుగా కూడా నేను చేస్తాను అని అంటే, ఇప్పుడు మనుషులను పడితే వాళ్ళకేంటి లాభం? చేపలు పడితే వాళ్ళు అమ్ముకుంటారు, చక్కగా సంపాదించుకుంటారు, కుటుంబాలను పోషించుకుంటారు, వాళ్ళు కూడా జీవనాన్ని కొనసాగిస్తారు. మనుషులను పడితే ఏమొస్తుంది చెప్పండి? మరి వాళ్ళు ఎందుకు వెంబడించారు ఆయనను? ఆ మాట అన్నప్పుడైనా మనుషులను పట్టుకొని మేమేం చేయాలి? మనుషులను పట్టే జాలర్లుగా తయారైన తర్వాత మేమేం చేయాలి వాళ్ళని బట్టి అనే ఆలోచన వాళ్ళకి రావాలి కదా. రాలేదు. ఇదేదో ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడని మరి వెళ్ళిపోయారు, ఆయనను వెంబడించారు. అలా వెంబడించిన తర్వాత మనుషులను ఎలా పట్టాలి? మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను అని అంటే ప్రియమైన వాళ్ళారా, చేపలు పట్టడం చాలా సులువు. చేపలు ఎవరైనా ఎక్కడైనా పట్టగలరు, కానీ మనుషులను పట్టడం అంటే అంత చిన్న విషయం. ఎందుకంటే రక్షణ అనే ఓడలోకి వారిని లాగుతున్నాం. రక్షణ అనే ఓడలోకి లాగుతున్నాం అంటే, రక్షణ అనేటువంటి ఓడలోకి రాబట్టాలి అని అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులు వారి మనస్సులను మార్చుకుంటేనే తప్ప రక్షణ అనే ఓడలోనికి రారు. అదే చెప్తున్నాడు. ఈ శిష్యులు అందరూ కూడా ఎవరు కూడా ధనవంతులు కాదు ప్రియమైన వాళ్ళారా. శిష్యులు ఎవరు కూడా ధనవంతులు కాదు. ఆ మాట మళ్ళీ చదివితే 7వ వచనం చదవండి. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చోబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు అంటున్నాడు. చూడండి, దేవుడట దరిద్రులను లేపుతాడు. దరిద్రము అనగానే దరిద్రుడు అని ఓ తిట్ట అనుకోవద్దండి. దరిద్రులు అంటే ఎవరో తెలుసా? పేదవాళ్ళు అని అర్థం. అదేదో తిట్టో లేకపోతే దరిద్రుడా అంటే ఆవేశం రప్పించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. దరిద్రుడా అంటే అర్థం ఏంటంటే, మనకు తినడానికి తిండి లేకో, కట్టుకోవడానికి బట్టలు లేకో, ఉండటానికి ఇల్లు లేకో, రోడ్ల మీద మరి వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అలాంటి పేదవాళ్ళని గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎక్కడ కూర్చుంటారట? ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో కూర్చోబెట్టుటకై నేల నుండి వారిని లేవనెత్తువాడు దేవుడు అంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఆ తర్వాత మనం చూడగలిగితేనండి, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం, బాగుంటుంది. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనం. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. ఇప్పుడు మనం ప్రసంగ గ్రంథంలో చదువుకున్నాం కదా, ఇనుము మొద్దుగా ఉన్న ఎడల అని చదువుకుందాం.
ఆ మొద్దుగా ఉండేటువంటి ఇనుమును మరి షార్పు చేయాలంటే లేదా పదును చేయాలి అంటే ఏం చేయాలట? ఇప్పుడు సామెతల గ్రంథంలో అదే మాట కనపడుతుంది మనకు. ఏమని? ఇనుము చేత ఇనుము పదునగును అన్నాడు. ఏమండి? మొద్దుగా మారినటువంటి ఏ ఆయుధాన్ని అయినా సరే, గడపార అయినా సరే, కొడవేలి అయినా సరే, గొడ్డలి అయినా సరే, దాన్ని మరలా పదును చేయాలంటే ఏం చేయాలండి? కొలిమికి తీసుకుపోవాలి. కొలిమికి తీసుకువెళ్ళిన తర్వాత అతడేమి ఉపయోగిస్తాడు చెప్పండి? అతడు కూడా ఇనుమునే, అంటే ఇప్పుడు ఇనుము చేత ఇనుము పదునవ్వాలి అంటే ఏం చేయాలి? ఇనుమును వాడాలి అతను. కొలిమిలో ఈ కొలిమి చేసేటువంటి వాళ్ళు, ఆ కొలిమిలో పని చేసేటువంటి వారండి ఇనుమును పదును చేయడానికి ఇనుమునే ఉపయోగిస్తారు. ఏ రూపానికి మార్చాలనుకున్నా ఆ రూపంలోకి మార్చి దాన్ని పదును చేస్తారు. ఇనుము చేత ఇనుము ఎలాగైతే పదునవుతుందో ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును అని రాయబడింది చూడండి ప్రియులారా. అంటే అంత జ్ఞానవంతులు కాదు శిష్యులు. ఏమండి? అంత జ్ఞానవంతులు కాదు. వాక్యాన్ని నేర్చుకున్న తర్వాత, వాక్యాన్ని ప్రకటించే సేవకునిగా మారిన తర్వాత తమ మొరటుతనాన్ని పోగొట్టుకొని జ్ఞానవంతులుగా ప్రధానుల ముందర నిలబడి వాక్యాన్ని చెప్పగలిగే పరిస్థితులు వస్తాయి ప్రేమన దేవుని పిల్లలారా. ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించు. ఈరోజు వాక్యం ముందర కూర్చున్నాము అని అంటే మనకు కూడా వాక్యాన్ని ఎవరెవరు నేర్పించి ఉండాలి. అంటే ఇప్పుడు వివేకం ఎలా వచ్చింది? ఈ జ్ఞానం ఎలా వచ్చింది? ఈ జ్ఞానాన్ని ఎలా మనం ప్రకటించగలుగుతున్నాము అని అంటే మనం కూడా ఒకరి కింద నేర్చుకున్నాం. ఒకడు చెలికానికి వివేకము పుట్టించునంటే అపోస్తులైనటువంటి ఈ శిష్యులందరికీ కూడా వివేకాన్ని రంగరించి నేర్పించినది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు. పగలంతా సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళేవాడు, రాత్రి కాగానే ప్రార్థన చేసేవాడు, శిష్యులకు వాక్యాన్ని నేర్పించేవాడు. అందుకే చెప్తాడు, మీరు వెళ్ళి వాక్య భావం ఏమిటో మీరు నేర్చుకొనుడి అని రాయబడి ఉంటుంది బైబిల్లో, లూకా సువార్తలో. ఏమండి? మీరు వెళ్ళి వాక్య భావం ఏమిటో నేర్చుకొనుడి. ఆలోచించని ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత చక్కటి మాటల చేత మనల్ని వివేకవంతులుగా దేవుడు తయారు చేస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క వాక్యము మనకు వినబడుతుంది అంటే కేవలము ఒక సహాయకునిగా నా నోటి నుంచి దేవుని యొక్క వాక్యం వస్తుందే తప్ప వాక్యం ఎవరిది? దేవునిది. మరి దేవునిది అయినటువంటి ఈ వాక్యము మనలో వివేకము పుట్టించుటకై ఆ వాక్యాన్ని దేవుడు మన ద్వారా కూడా మాట్లాడతాడు ప్రేమన దేవుని పిల్లలారా. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కువగా వాక్యాన్ని చెబుతున్నాడు అని అంటే వివేకము మనందరికీ కూడా పుట్టిస్తున్నాడు అని అర్థం. వివేకాన్ని పుట్టిస్తున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా ఆలోచించండి. ఈరోజు పని 100 మంది చేసేటువంటి పని ఒకటే చేయగల జేసీపీ ఉంది చూసారా? 100 మంది చేసేటువంటి పని ఒక్కటే చేస్తుంది. అంతా మరి సాధనాన్ని కనుక్కున్నారు కదా. దేవుని పని దగ్గరకు వచ్చేసరికి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎంతమందికి కావాలి చెప్పండి? ఆ ఆయుధం ఏమైనా ఉందంటారా? ఏమండి? ఇప్పుడు 100 మందికి వినబడే విధంగా శబ్ద యంత్రాన్ని కనుక్కున్నారు, కానీ 100 మంది చేసేటువంటి పని, దేవుని పనిని ఒక్కరు చేసే విధంగా ఏమైనా ఆయుధం ఉందంటారా చెప్పండి? లేదు కదా. అందుకే ఏమన్నాడు తెలుసా? ఇదిగో మీరు అందరూ గలం విప్పాలి, అందరూ మీ చేతులు ఉపయోగించాలి, అందరూ మీ నోటిని ఉపయోగించాలి, అందరూ మీ కాళ్ళను ఉపయోగించాలి. చూసారా? అంటే అందరూ అన్ని విధాలుగా మనకు తగినట్టుగా దేవుడు మనకు ఏ విధంగా ఆశీర్వదించాడో, ఏ వరమైతే ఇచ్చాడో ఆ వరాన్ని దేవుని పని కోసం మనం ఆయుధంగా వాడబడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి. ఆయుధంగా వాడబడాలి. ఎందుకో తెలుసా? దేవుడు బలవంతుడైతే బలవంతుని చేతిలో బాణాలుగా మనందరం కూడా ఉండాలని ఆయన కోరుకున్నాడు. కీర్తనల గ్రంథం ఒకసారి చూద్దాం. 119వ అధ్యాయం 130వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. నీ వాక్యము వెల్లడగుటతోడనే వెలుగు కలుగును, అది తెలివిలేని వారికి
తెలివి కలిగించును అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యమట తెలివి లేని వారికి తెలివి కలిగించును, తెలివి పుట్టించును అని రాయబడింది. అంటే ఈరోజు మనకు తెలివి రావాలి అని అంటే, జ్ఞానయుక్తంగా ఆలోచించాలి అని అంటే దేవుని యొక్క వాక్యంలోనే ఉంది ప్రియులారా తెలివైన వివేకమైన. దేవుని యొక్క వాక్యంలోనే ఉంది తెలివైన వివేకమైన. అంటే ఇప్పుడు తెలివి పుట్టాలి అని అంటే, తెలివి రావాలి అని అంటే వెలుగు కలిగించిన దేవుని యొక్క వాక్యంలోనే నీకు తెలివి వస్తుంది అని రాయబడింది. ఆ వాక్యము ద్వారానే ప్రపంచములు కలిగాయి, ఆ వాక్యము ద్వారానే మనుషులకు వివేకం వస్తుంది, ఆ వాక్యము ద్వారానే తెలివి వస్తుంది అని చెప్పి వ్రాయబడిందండి. తెలివి వస్తుంది అన్నాడు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా ఏమండి? ఈ ప్రకృతి, ఈ విశ్వంలో గ్రహాలున్నాయి, నక్షత్రాలున్నాయి, భూమి ఉంది, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కదా, విశ్వంలో ఉన్నారు. భూమి మీద మనం ఉన్నాం. బాగా ఆలోచించండి. ఈ భూమిని ఎక్కడ నిలబెట్టాడు? ఏ ఆధారంతో నిలబెట్టాడు? ఏ ఆధారము లేకుండా శూన్యములో నిలబెట్టాడు భూమిని. శూన్యములో నిలబెట్టాడు. శూన్యంలో నిలబెట్టినటువంటి ఈ భూమి బరువెంతో తెలుసండి? సుమారుగా 5973 ప్రక్కల 18 సున్నాలు పెడితే అది ఏ సంఖ్యనో అంత బరువు అండి భూమి. అది ఎక్కడ నిలబడింది మీరు ఆలోచించండి. ఆ భూమి మీద బరువు సుమారుగా 840 కోట్ల మంది ప్రపంచ జనాభా ఉంది. ఒక్కొక్కరు వేసి 70 కేజీలు, 80 కేజీలు, 100 కేజీలు, 120 కేజీలు, 150 కేజీలు, 400 కేజీలు కూడా ఉన్నారు. కేజీలు ఏమండి? ఎప్పుడైనా ఎక్కడైనా మన బరువు మనం చూసుకున్నాం అనుకోండి, 1 కేజీ 2 కేజీలో తేడా ఉంటే మనకి ఎంత బాధ ఉంటుంది. నేను మళ్ళీ లావు అయిపోయాను, మళ్ళీ బరువు ఎక్కాను, మళ్ళీ అంటే నేను బాగానే మెయింటెనెన్స్ చేస్తున్నాను, మళ్ళీ బరువు ఎక్కడం ఏంటి అంటే మన బరువు మనం చూసుకొని మనకి ఎలా ఉంటుంది. అందరి బరువు భూమి మోస్తుంది. మరి భూమి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి ప్రియులారా? భూమి ఎక్కడుంది? మళ్ళీ చూడండి, భూమి ఎక్కడుంది? శూన్యంలో ఉంది. భూమి శూన్యంలో ఉంది. యోబు గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. శూన్యమండలము పైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైని భూమిని వ్రేలాడదీశను. ఏమండి? శూన్యము పైన భూమిని వ్రేలాడదీశాను. వ్రేలాడదీశాను అంటే పైన ఆధారం ఉండాలి కదా. మరి ఆలోచించండి. వ్రేలాడదీయాలి అని అంటే ఆధారం ఉండాలి, ఆధారం ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. ఏది ఏమైనా దేవుడు తన పని నిమిత్తం, తన పని కొరకు పనిముట్టుగా భూమి మీద మనుషులు వాడబడాలి అన్నది దేవుని యొక్క కోరిక. ప్రియమైన వాళ్ళారా, తన పని కొరకు ఏమండి, తన పని కొరకు ఈ భూమి మీద మనుషులు వాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాడబడాలి. ఎలా వాడబడాలి మరి? ఎందుకంటే భూమి మీద ఉండేటువంటి ప్రతి పనికి కూడా ఆయుధం కనుక్కున్నటువంటి ఈ మనిషి దేవుని పనికి కూడా ఆయుధంగా నేనే ఉండాలన్న సంగతి మనిషికి అర్థం కాలేదండి. మనిషికి అర్థం కాలేదు. కానీ దేవుడు చెప్పినా కూడా మనిషికి అర్థం కావడం లేదు. ఏమని చెప్పాడు? ఎప్పుడు చెప్పాడు అసలు? ఇదిగో ప్రతి పనికి ఆయుధానికి అనుకున్నాం, ప్రతి పనికి పనిముట్టు అవసరం అని పనిముట్టును తయారు చేసుకున్నాం. ఆ పనిముట్టుతో పనిని జరిగిస్తున్నాం, పని జరిగించుకొని మనం బ్రతుకుతున్నాం. ఆలోచించండి. అంటే ఇంత జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి మనిషి ఆయన పనికి ఇదిగో మనమే తన పనికి సాధనంగా పని చేస్తున్నాము అనేటువంటి భావన మనిషికి రావటం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం చివరిగా, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. మంచి మాట. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 10వ వచనం. దమస్కులో అననీయాను శిష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అననీయా అని అతన్ని ఇవ్వగా అతడు
ప్రభువా నేనున్నానను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యూదా అను వారి ఇంట తార్సువాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అని ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తన మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు. అతని గూర్చి అనేకుల ద్వారా వింటిని, ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని చెప్పాను. అందుకు ప్రభువు నువ్వు వెళ్ళు, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను, బాగా ఆలోచించాలి ఇక్కడ, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు అన్నాడు. ఏమండి, ఎవరితను? అపోస్తుడైన పౌలు గారి ప్రియమైన వాళ్ళారా. పౌలు గారు క్రైస్తవులను అందరినీ కూడా చెరపట్టి చాలా హింసించేవాడు, బాధ పెట్టేవాడు, శ్రమ పెట్టేవాడు. అలాంటి అతను ప్రభువు యొక్క దర్శనం ద్వారా కళ్ళిపోయాయి. ఈ కళ్ళు పోతే ఏమండి, ఈ దమస్కు అనేటువంటి ప్రాంతంలోనండి తిన్ననిది అనేటువంటి మార్గంలో ఆ వీధిలోనండి ఒక ఇల్లు ఉందట. ఆ ఇల్లు యూదా ఇల్లు. ఆ ఇంట్లో ఉన్నాడు ఈయన. ఎవరు? పౌలు గారు. అంటే సౌలుగా ఉన్నాడు అక్కడ. ఉన్నప్పుడు అననీయ వెళ్ళాడు. అననీయ వెళ్ళి ప్రభువుతో చెప్పాడు, ప్రభువా ఇదిగో ఇతను గురించి నేను అనేక మంది చేత ఈ విధంగా విన్నాను. క్రైస్తవులకు కీడు కలిగించాడు, బాధ పెట్టాడు, శ్రమ పెట్టాడు. ఇతని గురించి నువ్వెందుకు ప్రభువా ఈ విధంగా నిర్ణయం తీసుకుంటున్నావు అన్నప్పుడు, ఇదిగో ప్రధానుల మధ్య, అధికారుల మధ్య, ఇశ్రాయేళ్ల మధ్య, యూదుల మధ్య నా నామమును భరించుటకై అన్నాడు. నా నామమును భరించుటకై. క్రైస్తవుడు అని అంటే ప్రేమన వాళ్ళారా, పెట్టుకోవడమే కాదు, భరించాలి. ఆలోచించండి. భర్త అంటే భరించేవాడట. ఏం భరించాలి? భార్యను భరించాలి, పిల్లలను భరించాలి, భార్య రోగాన్ని భరించాలి, పిల్లల రోగాలను భరించాలి, భార్య అవమానాలను భరించాలి, పిల్లల అవమానాలను భరించాలి. భరించి అంటే ఎందుకు చెప్పండి? భర్త అయినందుకు. అంటే భర్త అంటే ఇప్పుడు మీకు క్లారిటీ రావాలి. భర్త అంటే భరిస్తాడు, ఎంతవరకో కొంతవరకు భరిస్తాడు. కానీ పౌలు గారు క్రీస్తును ధరించిన తర్వాత భరించేవాడిగా తయారయ్యాడు. ఎంత భరించేవాడు? నేను గతంలో చెప్పాను కదా, నేను సొంత మనుషుల ద్వారా ఆపదలు, స్వజనుల వలన ఆపదలు, కపట సహోదరుల వలన ఆపదలు, అడవిలలో ఆపదలు, సముద్రంలో ఆపదలు, కొరడాలతో దెబ్బలు, రాళ్లతో కొట్టబడటం, శ్రమలను ఇవన్నీ కూడా ఎందుకు భరించాడు? ఆలోచించండి. యూదా ప్రధానులలో ఒక అధికారిగా ఉండేటువంటి పౌలు గారు, ఏమంటే సౌలుగా ఉన్నటువంటి అతను ప్రభువులోకి వచ్చిన తర్వాత ఈ లోక సంబంధమైన అధికారాన్ని వదిలేసి దేవుడిచ్చిన అధికారాన్ని చేతి పట్టుకున్నాడు. దేవుడిచ్చినటువంటి ఆ క్రీస్తు అనే పేరును ధరించుకున్నాడు. క్రీస్తు అనేటువంటి పేరును తన మీద పోసుకున్న తర్వాత అందరి మధ్య అవమానాలను భరించాడు. అందుకే నేను ఏర్పరచుకొనిన నా పని కోసం నేను ఏర్పాటు చేసుకున్న సాధనముగా ఉన్నాడు ఇతను అని రాయబడిందండి. సాధనముగా ఉన్నాడినా. పౌలు గారి గురించి ఆలోచించని ప్రేమైన వాళ్ళారా. కనుక తండ్రి పనికి సాధనముగా ఉపయోగపడేటువంటి వారిగా మనుషులు కావాలి.
మనుషులు కావాలి. ఒకవేళ వివేకము లేదా, దేవుని మాటలు నేర్చుకోవాలి. తెలివి లేదా, దేవుని యొక్క మాటలను చెప్పాలి. మొరటుతనంగా ఉన్నావా, దేవుని వాక్యంలో నిలబడు. నోటి మాంద్యం ఉందా, దేవుని వాక్యంలో నిలబడు. వాక్యాన్ని మరి ఎవరైతే చేతబడతారో, వాక్యాన్ని ఎవరైతే చెప్పాలనుకుంటారో, వాక్యం కొరకు ఎవరైతే శ్రమ పడతారో వారు దేవుడు ఏర్పరచుకొనిన సాధనాలు. ఎందుకంటే ఆయన నామమును భరించేవాడు క్రైస్తవుడంటే. ఆయన నామమును, ప్రభు నామమును భరించేవాడు క్రైస్తవుడంటే. అవమానాలు, శ్రమలు, బాధలు, కష్టాలు, ఆపదలు ఇవన్నీ కూడా రావడానికి ప్రభువుని నమ్ముకున్నటువంటి వారిలో వీటన్నింటిని భరించామా నిజమైన క్రైస్తవుడుగా, దేవుడు ఏర్పరచుకొనిన సాధనముగా మనం కూడా పిలువబడతాం ప్రేమన వాళ్ళారా. అలా పిలువబడాలని పౌలు గారి యొక్క జీవితాన్ని సైతం మన మధ్య ఎత్తి చూపించాడు ప్రేమన వాళ్ళారా. ఎంత కష్టపడ్డాడో మనకు తెలుసు పౌలు గారి జీవితంలో, ఎంత శ్రమ పడ్డాడో మనకు తెలుసు బైబిల్ వాక్యం ద్వారా. ఆలోచించండి, ఆయనతో పోల్చుకుంటే మనము పాయింట్ జీరో కూడా మనం లేము. అంత కష్టపడ్డాడు ఆయన. అంత కష్టపడిన పౌలు గారిని ఆదర్శంగా తీసుకుంటే, అందుకే అన్నాడు ఏమన్నదని తెలుసా, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, ఎందుకంటే క్రీస్తు ముద్రలు నాలో ఉన్నాయి, నా మీద ఉన్నాయి, నా నుసుట ఉంది. ఆయనను పోలి నేను ఎలాగైతే నడుచుకుంటున్నానో ఆయనంత వరకు మనం వెళ్ళలేము గనక ఆయన ఏమన్నాడు తెలుసా, ఎందుకంటే పౌలు గారు యేసుక్రీస్తు వారు మహాపరిశుద్ధుడైతే ప్రేమన వాళ్ళారా, ఆయనను పోలి నడుచుకుంటున్నటువంటి పౌలు గారిని కూడా ఆయన ఏమన్నాడు తెలుసా, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. మీరెవరిని పోలి నడుచుకోవాలి అంటే నన్ను పోలి అంత గ్యారెంటీ ఎలా చెప్పగలుగుతున్నాడు? అంత ధైర్యంగా నేను మీ మధ్య చెప్పగలనని వాక్యాన్ని చెప్తున్నాను కదా. నన్ను పోలి నడుచుకోండి అన్నాను అనుకోండి, ఇప్పుడు మీరేం చేయాలి? ఈ నెల ఏముంది అనుకుంటాం. కానీ పౌలు గారిని చూసి మనం ఆయనను పోలి నడుచుకున్నాం అనుకోండి, అపోస్తలుడైన పౌలు గారండి ఎంత కష్టపడ్డాడు, ఎంత శ్రమ పడ్డాడు, ఎంత బాధపడ్డాడు, శిలువ మీద ఎంత కష్టపడి ఆయన చనిపోయాడో. ఏమండి, ఈయన కూడా మహాశ్రమలు అనుభవించాడు ప్రేమన వాళ్ళారా. అందుకే ఆయన నామమును ధరించుకున్న, యేసుక్రీస్తు వారి నామము ధరించుకున్న, ఇప్పుడు మనందరం కూడా యేసుక్రీస్తు నామాన్ని ధరించుకున్నాం. ఆయన ఒక పేరు పెట్టాడు మనకు. మన పేర్లు మనకున్నాయి, మన క్యారెక్టర్ని బట్టి వచ్చే పేర్లు మనకున్నాయి. కానీ మనల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత, తనలోకి ఆహ్వానించిన తర్వాత, ఆయనలోకి బాప్తీసం తీసుకున్న తర్వాత మనకంటూ ఒక పేరు వచ్చింది, క్రైస్తవుడు లేదా క్రైస్తవులు. క్రైస్తవులు అంటే అర్థం ఏంటో తెలుసా? భర్త అంటే భరించేవాడని చెప్పారు కదా. క్రైస్తవుడు అంటే ఇంకా శ్రమలు అనుభవించేవాడు, భరించేవాడు. ఒక్కదాని కాదు, అన్నింటినీ భరించి క్రైస్తవ్యంలో ఉండటం. అది ఎవరైతే అంతము వరకు సహిస్తారో వారే రక్షింపబడును. అంటే రక్షణ అనే ఓడలోకి వచ్చిన తర్వాత ఏ బాధ అయినా, ఏ భయమైనా, ఏ కష్టమైనా, ఏ శ్రమ అయినా అన్నింటిని భరించుకుంటూ ఓడలో ప్రయాణించడమే. క్రైస్తవుడు అనే ప్రయాణంలో మనం ఉన్నాం కనుక చివరి వరకు వెళ్ళేంత వరకు ఓడులో ఉంటేనే, ప్రభువులో ఉంటేనే మనం రక్షింపబడతాం. అంటే అంతం వరకు సహించాలి, భరించాలి. అంతం వరకు భరించిన వాడే రక్షింపబడతాడు అని దేవుడు చెబుతున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, మనకు వచ్చే వాటన్నింటిని కూడా చులకని శ్రమగా భావించి, మరి దేవుని యొక్క ఆయుధముగా మనం భూమి మీద బ్రతకాలని ప్రేమతో మీ అందరికీ మనం చేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను.